కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో బ్లో అవుట్ మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఇరుసు మండలం బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 17 గంటలుగా ఏకతాటిగా బ్లో అవుట్ కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానుంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికే అవసరమైన పైప్ లైన్లు మిషనరీ నర్సాపురం నుంచి తరలించారు. ఇరుసుమండ గ్రామంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బ్లోఅవుట్ మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇరుసుమండ గ్రామస్తులు. 12 ఏళ్ల క్రితం మూసివేసిన బావిని ఎందుకు తెరవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం రాత్రి జరిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. సిస్మిక్ సర్వేలో సహజ వాయువు, చమురు నిక్షేపాలు భారీగా ఉన్నట్టు గుర్తించడంతోనే బావిని ప్రైవేట్ సంస్థకు ఓఎన్జీసీ అప్పగించింది. బావి ప్రమాదకరమని గతంలోనే నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం. కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఇరుసుమండలో బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 17 గంటలుగా ఏకదాటిగా బ్లోఅవుట్ కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానుంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అవసరమైన పైప్ లైన్లు మిషనరీ నర్సాపురం నుంచి తరలించారు. ఇరుసుమండ గ్రామంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బ్లోఅవుట్ మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇరుసుమండ గ్రామస్తులు. 12 ఏళ్ల క్రితం మూసివేసిన బావిని ఎందుకు తెరవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం రాత్రి జరిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. సెస్మిక్ సర్వేలో సహజ వాయువు, చమురు నిక్షేపాలు భారీగా ఉన్నట్టు గుర్తించడంతోనే బావిని ప్రైవేట్ సంస్థకు ఓఎన్జీసీ అప్పగించింది. బావి ప్రమాదకరమని గతంలోనే నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మంటలు ఏమాత్రం అదుపులోకి రావట్లేదు. ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? పూర్తి వివరాలేంటి? సిద్ధేశ్వర్, ప్రస్తుతం మనం సంఘటన స్థలంలోనే ఉన్నాం. మన వెనకాలే ఆ బ్లోఅవుట్ ప్రాంతం కూడా కనిపిస్తుంది. ఇరుసుమంటలో ఏదైతే ఓఎన్జీసీ D5 ఏదైతే బాగుందో బ్లోఅవుట్ గురైన కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే మంటలు చాలా వరకు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 30 అడుగుల మేర పైకి ఎగిసిన మంటలు కాస్త చాలా వరకు తగ్గిపోయినాయి. అదేవిధంగా ఢిల్లీ నుంచి వచ్చిన టీము, లోకల్గా ఉండే ఓఎన్జీసీ టీములు కూడా ఈ సంఘటన స్థలం వద్దకు అంటే వెల్ క్యాప్ బిగించేందుకైతే ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. వాటర్ అంబ్రెల్లా ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేయాలనుకున్నారో దానికి సంబంధించిన ఏర్పాట్లు, మెషినరీ అంతా కూడా నర్సాపురం నుంచి ఎక్విప్మెంట్, వాటర్ పైప్ లైన్లు తీసుకురావడం జరిగింది. ఈ లోపు రాత్రి కొంతసేపు వాటర్ స్ప్రింకిల్ చేయడం కూడా జరిగింది.
ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు 40 అడుగుల వరకు వచ్చిన మంట కాస్త తగ్గిపోయింది, దాని తీవ్రత తగ్గింది. ప్రధానంగా నిన్న రాత్రి వరకు చూసుకుంటే విపరీతమైన శబ్దం చుట్టుపక్కల ప్రాంతాలకు వినిపించేది. ఇప్పుడు ఆ శబ్దం చాలా వరకు తగ్గిపోయింది. అదేవిధంగా మంట ప్రభావం తీవ్రత కూడా చాలా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. ఆ బావి డైరెక్ట్గా మనకు విజువల్స్లో మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఓఎన్జీసీకి సంబంధించి అయితే ఢిల్లీ నుంచి, అస్సాం నుంచి కూడా టీములు రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయాలు ఏంటంటే 1992లో ఈ బావిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బావితో సమస్యలు ఉన్నాయని గుర్తించి 1994లోని దీన్ని మూసివేయడం జరిగిందని సమాచారం. దీనికి సంబంధించి 2 ఏళ్ల తర్వాత, దాదాపు ఇన్ని సంవత్సరాలు మూసివేసిన తర్వాత ఈ ప్రాంతంలో మళ్ళీ ఓఎన్జీసీ అనేక టెస్టులు నిర్వహించింది. సిస్మిక్ సర్వేలో అపారమైన చమురు నిక్షేపాలు ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో ఇదే ప్రాంతంలో ఉన్న ఈ బోర్ ఏదైతే మూసివేసి ఉంచారో దీన్ని మళ్ళీ రీఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి డీప్సీ అనే కంపెనీకి ఈ లీజ్కి ఇవ్వడం జరిగింది. ఈ డీప్సీ నెల రోజుల నుంచి ఈ బావి దగ్గర మరమ్మతులు చేస్తూ ఒక మొత్తం రిగ్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి ఆ రిగ్ ద్వారా సహజవాయువు వెలుగు తీసే ప్రయత్నం అయితే చేసింది. అయితే నెల రోజుల అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసి కరెక్ట్గా గ్యాస్ బయటికి వెలికి వచ్చే సమయానికైతే ఒక్కసారిగా హై ప్రెషర్తో గ్యాస్ బయటికి రావడంతో మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలని, ఇప్పుడు మనం ఏదైతే కొబ్బరి తోటలో ఉన్నామో ఈ తోట వరకు కూడా మొత్తం గ్యాస్ కమ్మేసింది. దాంతో ఆ తర్వాత అది కాస్త బ్లోఅవుట్ కింద మారింది. దాదాపు 16 గంటల పాటు బ్లోఅవుట్ ఏకధాటిగా నిరంతరంగా రన్ అవుతూనే ఉంది. ప్రస్తుతానికైతే గ్యాస్ నిల్వ చాలా వరకు తగ్గిపోయని భావించవచ్చు. ఎందుకంటే అందులో 20 నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల మాత్రమే గ్యాస్ ఉందని అంచనా వేశారు. అనుకున్నట్టే చాలా వరకు రిజర్వ్స్ తగ్గిపోయినట్టున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ గ్యాస్ ఫ్లేమ్ ఎగురుతున్న ఎత్తు చూస్తే మనకు తెలిసిపోతుంది. చాలా వరకు బలహీన పడిపోయేటట్టయితే మనకు కనిపిస్తుంది. చాలా వరకు తగ్గింది. సాధారణంగా ఆ ప్రాంతం వరకు కాదు కదా, దాదాపు అక్కడికి 200 మీటర్ల దూరం వరకు ఎవరో వెళ్లే పరిస్థితి నిన్నైతే కనిపించలేదు. వేడి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బ్లోఅవుట్ చాలా వరకు ఆ పరిమితి కూడా చాలా వరకు తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో ఈ వాటర్ అంబ్రెల్లా ఏదైతే నర్సాపురం నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారో, దాంతోపాటు ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీమ్స్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చారో వాళ్ళంతా రాత్రంతా ప్రణాళికలు రచించడం జరిగింది. దీనికి సంబంధించి 4 విధాలుగా 4 వైపుల నుంచి కూడా వాటర్ ఫ్లో చేయడం ద్వారా పూర్తి స్థాయిలో బ్లోఅవుట్ అదుపులోకి తీసుకురావచ్చని అంచనా వేశారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేశారు. 1-2 ప్రయోగాలు కూడా చేశారు. వాటర్ స్ప్రింకిల్ చేయడం కూడా చేశారు. మరికొద్ది సేపట్లో మరోవైపు బ్లోఅవుట్లో గ్యాస్ తగ్గిపోవటం వెల్లో దాంతో చాలా వరకు పరిమితం కావడం జరుగుతుంది. అయితే స్థానికులంతా తీవ్ర భయాందోళనతోనే రాత్రంతా గడిపారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. బిక్కుమంటూనే సురక్షిత ప్రాంతాలకు వాళ్ళు తరలించారు. వాళ్ళకి ఏవైతే ఏర్పాటు చేశారో ఆ సెంటర్లోనే రాత్రంతా గడపడం జరిగింది. ఏదేమైనా సరే మూసివేసిన వెల్ని తెరవటం వల్లే తమకి అతిపెద్ద సమస్య వచ్చింది. స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్ధేశ్వర్, ప్రస్తుతం ఇరుసుమండ గ్రామస్తులు ఏం చెప్తున్నారు హరీష్? ఇరుసుమండ గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 3,000 మంది వరకు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. దీనికి ఆనుకుని 2-3 గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏదైతే వెల్లుందో ఇరుసుమండ గ్రామానికి దాదాపు ఒక 400-500 మీటర్ల దూరంలోనే పంట పొలాల మధ్య ఒకవైపు కొబ్బరి తోటలు, మరోవైపు వరి పొలాల మధ్య 2 ఎకరాల ప్రాంతంలో ఈ వెల్లుంది. దీని చుట్టుపక్కల దాదాపు 500 మీటర్ల తర్వాత గ్రామం అదేవిధంగా ఇల్లు నివాస ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా ఇది ఒక్కటే కాదు, కోనసీమలో ఇప్పటికీ అనేకమైన సార్లు ఈ బ్లోఅవుట్లు జరగటం, ఎక్కడికక్కడ గ్యాస్ లీకేజీలు జరగటం జరిగింది. దీనికి సంబంధించి ఓఎన్జీసీ అధికారులు ప్రమాదం జరిగినప్పుడు వచ్చి దాన్ని నిలుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు శాశ్వత ప్రాతిపదికన ఒక్క పరిష్కారం కూడా జరగట్లేదు. తమ ప్రాంతంలో కోట్లాది రూపాయలు విలువైన చమురు గ్యాస్ నిక్షేపాలను తీసుకెళ్తున్న ఓఎన్జీసీ అధికారులు కనీసం తమ గ్రామానికి ఏం చేయట్లేదని ఆవేదన అయితే వాళ్ళలో చాలా తీవ్ర స్థాయిలో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా తమ గుండెల మీద కుంపట్లా భావిస్తున్నారు. ఎప్పుడు ఏ పైప్ లైన్ బద్దలవుద్దో తెలియదు, ఎక్కడ బ్లోఅవుట్ సంభవిస్తుందో తెలియదు, ఎక్కడ గ్యాస్ లీక్ అవుద్దో కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రికాషనరీ యాక్షన్స్, ముందస్తు చర్యలు తీసుకోకుండా ఓఎన్జీసీ అధికారులు వ్యవహరిస్తున్నారని, నిన్న సంఘటనలో కూడా కాస్త ముందొచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ గ్యాస్ విడుదలైనప్పుడే దాన్ని అదుపు చేస్తుంటే అసలు బ్లోఅవుటే వచ్చేది కాదనే ఆవేదన అయితే స్థానికుల్లో వ్యక్తం అవుతుంది. సిద్ధు, ఓకే హరీష్. కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఇరుసుమండలో బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అవ్వడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 17 గంటలుగా ఏకదాటిగా బ్లోఅవుట్ కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానుంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అవసరమైన పైప్ లైన్లు, మిషనరీ నర్సాపురం నుంచి తరలించారు. ఇరుసుమండ గ్రామంలో రాత్రంతా
విద్యుత్ సరఫరా నిలిపివేశారు. బ్లోఅవుట్ మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇరుసుమండ గ్రామస్తులు. 12 ఏళ్ల క్రితం మూసేసిన బావిని ఎందుకు తెరవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం రాత్రి జరిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. సిస్మిక్ సర్వేలో సహజ వాయువు, చమురు నిక్షేపాలు భారీగా ఉన్నట్టు గుర్తించడంతోనే బావిని ప్రైవేట్ సంస్థకు ఓఎన్జీసీ అప్పగించింది. బావి ప్రమాదకరమని గతంలోనే నిపుణులు హెచ్చరించినట్లు సమాచారం. అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల కొబ్బరి చెట్లు బుగ్గిపాలయ్యాయి. ఆ సమయంలో రిగ్ వద్ద ఉన్న ఓఎన్జీసీ సిబ్బంది పరుగులు తీశారు. వరిచేలు దెబ్బతిన్నాయి. ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సంఘటన జరిగిన సమయంలో సమీపంలో ఉన్న వ్యవసాయ కూలీలు హడలిపోయి పరుగులు తీశారు. నుంచి ఆపరేషన్లో ఉన్న ఓఎన్జీసీ వెల్లో బ్లోఅవుట్ జరిగింది. 2024లో డీప్ అనే కంపెనీకి దీన్ని సబ్లీజ్కి ఇచ్చారు. 2500 మీటర్ల లోతులో ఉన్న ఒక లేయర్లో ఎక్స్ప్లోరేషన్కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ బావిలో నుంచి ఆనుకుని దానికంటే ఎక్కువ గ్యాస్ బయటకు వచ్చింది. 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉంటుందని ఓఎన్జీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కోనసీమ అంటేనే పచ్చని పొలాలు, ఎటు చూసినా కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ అక్కడి ప్రజల్ని వరుస గ్యాస్ లీక్ ప్రమాదాలు వెంటాడుతున్నాయి. చమురు, సహజ వాయువుల నిక్షేపాలు పుష్కలంగా ఉండే కోనసీమలో భూగర్భ గ్యాస్ పైప్లైన్లు తరచూ పేలుతుండడంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మార్చి 20న రాజోలు మండలం తూర్పుపాలెంలో కొమరాడ డ్రిల్లింగ్ సైట్లో భారీగా గ్యాస్ లీక్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వేలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయి. 1995లో అల్లవరం మండలం పాసర్లపూడిలో జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ బ్లోఅవుట్ దేశంలోనే అతిపెద్దదిగా నిలిచింది. ఈ ప్రమాదం జరిగి 30 ఏళ్లు పూర్తయింది. 1995 జనవరి 8న రాత్రి పాసర్లపూడి 19A బావిలో డ్రిల్లింగ్ జరుగుతుండగా గ్యాస్ లీక్ అయి పేలుడు సంభవించింది. 65 రోజుల పాటు మంటలు కొనసాగాయి. 1500 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత 1997లో మరో ప్రమాదం సంభవించింది. రావులపాలెం మండలం దేవరపల్లి శివారులోని పితానివారిపాలెంలో 19 ఫిబ్రవరి 1997లో బ్లోఅవుట్ సంభవించింది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ లీక్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్ని పూర్తిగా అదుపు చేసేందుకు 20 రోజుల సమయం పట్టింది. చెల్లూరు వరకు పైప్ లైన్లు వేసి క్రాస్ డ్రిల్లింగ్ చేసి పూర్తిగా మంటలు అదుపులోకి తెచ్చారు. సెప్టెంబర్ 19న అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద భారీగా విస్ఫోటనంతో బ్లోఅవుట్ సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత 2014 జూన్ 27న మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని గెయిల్ కంపెనీ పైప్ లైన్ విస్ఫోటనం జరిగింది. ఈ ప్రమాదంలో
22 మంది ప్రాణాలు కోల్పోయారు. 18 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వందల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఇప్పూడిలో డ్రిల్లింగ్ సైట్లో గ్యాస్ లీక్ అయ్యి భారీ పేలుడు సంభవించింది. భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. దాదాపు 3 రోజుల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఇలా తరచూ గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదాలు సంభవిస్తూ ఉండడంతో కోనసీమ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.